హ్యావ్ 86,400 సెకండ్స్ మీ దగ్గర ప్రతిరోజు మీ చేతిలో ఉంటుందన్నమాట. ఉదయం లేవగానే మీ దగ్గర 86,400 సెకండ్లు మీ చేతిలో ఉంటాయి. ఏ విధంగా మీరు వాడుకోబోతున్నారన్నది మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ రాజును దించేస్తారు. దించేసి అతన్ని ఒక ద్వీపం మీదకి పంపించేస్తారు. కాబట్టి రాజు యొక్క రాజ్య కాలం కేవలం 1 సంవత్సరం. కొత్తగా ఒక రాజుని అక్కడ రాజుగా చేస్తారు. ఆ రాజు చేరిన వెంటనే ఏం చేస్తాడంటే, ఒకసారి ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళొద్దాము అంటాడు. ఎవరైతే ఇంతకు ముందు రాజులు అక్కడికి వెళ్ళారో వాళ్ళందరి శవాలు అక్కడ పడిపోయి ఉంటాయి. ఒక టీములను నియమిస్తాడు. మొదటి టీం యొక్క కర్తవ్యం అక్కడ ఉన్న క్రూర మృగాలన్నింటినీ పట్టేసి వేరే చోటికి పంపించేసేయడం. రెండవ టీంకి ఆ ప్రాంతంలో ఇళ్ళు కట్టడం. ఈ 2 ఆదేశాలు ఇస్తాడన్నమాట. అందరూ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతకు ముందు రాజులంతా కూడా ఎంతో బాధతో వెళ్ళేవాళ్ళు, కానీ ఈ రాజు ఎంతో ఆనందంగా వెళుతున్నాడు. మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మన రాబోయే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్ యువర్ 24 hours ఆఫ్ టైం. మామూలుగా చాలామంది 24 hours అంటుంటారు, కానీ ఐ ఆల్వేస్ సే యూ హ్యావ్ 86,400 సెకండ్స్ మీ దగ్గర ప్రతిరోజు మీ చేతిలో ఉంటుందన్నమాట. ఉదయం లేవగానే మీ దగ్గర 86,400 సెకండ్లు మీ చేతిలో ఉంటాయి. ఈ 86,400 సెకండ్లను ఏ విధంగా మీరు వాడుకోబోతున్నారన్నది మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంత వస్తూ ఒక చిన్న కథ ఒకటి చదివాను. ఆ కథ మీకు చెప్తాను. ఒక రాజ్యం ఉందట. ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ రాజును దించేస్తారు. దించేసి అతన్ని ఒక ద్వీపం మీదకి పంపించేస్తారు. కాబట్టి రాజు యొక్క రాజ్య కాలం కేవలం 1 సంవత్సరం. అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త రాజును ఎన్నుకుంటున్నారు. ఆ కొత్త రాజును ఆ సంవత్సరం పూర్తి అవ్వగానే ఒక ద్వీపం మీద, ఒక ఐలాండ్ మీద వదిలేస్తున్నారు. కొత్తగా ఒక రాజుని అక్కడ రాజుగా చేస్తారు. ఆ రాజు చేరిన వెంటనే ఏం చేస్తాడంటే, ఒకసారి ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళొద్దాము అంటాడు. కాబట్టి ఒక బోట్లు వేసుకొని ఆ ద్వీపం మీదకి వెళతారు. ఆ ద్వీపం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దృశ్యం చూస్తే అతి ఘోరాతి ఘోరంగా ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంతకు ముందు రాజులు అక్కడికి వెళ్ళారో వాళ్ళందరి శవాలు అక్కడ పడిపోయి ఉంటాయి. ఎందుకంటే అతి క్రూర మృగాలు ఆ ఐలాండ్ మీద ఉంటాయన్నమాట. కాబట్టి రాజును దింపివేయగానే ఆ క్రూర మృగాలు పట్టేసి వాళ్ళని చంపేస్తున్నాయి. కాబట్టి అప్పుడు ఈ రాజు అంటాడు, ఈ సంవత్సర కాలంలో ఒక టీములను నియమిస్తాడు. మొదటి టీం యొక్క కర్తవ్యం అక్కడ ఉన్న క్రూర మృగాలన్నింటినీ పట్టేసి వేరే చోటికి పంపించేసేయడం. రెండవ టీంకి ఆ ప్రాంతంలో ఇళ్ళు కట్టడం. ఈ 2 ఆదేశాలు ఇస్తాడనమాట. కాబట్టి మొదటిది క్రూర మృగాలను అక్కడి నుంచి తీసివేయడం, రెండవది ఇళ్ళు కట్టడం. 1 సంవత్సర కాలం గడుస్తుంది. సంవత్సర కాలం గడిచిన తర్వాత మిగతా రాజులంతా కూడా ఎంతో బాధతో వెళుతూ ఉండేవాళ్ళు. ఇంతకుముందు రాజు 1 సంవత్సరం అయిన తర్వాత. కానీ ఈ రాజు 1 సంవత్సర కాలం అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైన ఆనందంగా వెళుతూ చూశారు. అందరూ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతకు ముందు రాజులంతా కూడా ఎంతో బాధతో వెళ్ళేవాళ్ళు, కానీ ఈ రాజు ఎంతో ఆనందంగా వెళుతున్నాడు. దానికి కారణం ఏంటి చూడ్డానికి అందరూ మళ్ళా ఆ ద్వీపం దగ్గరికి వస్తారు. ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళగానే బ్రహ్మాండమైన ఇల్లు కట్టింటారు, బ్రహ్మాండమైన ఉద్యానవనాలు ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి. మంచి ఏ రాజ్యంలో అయితే వాళ్ళు ఉన్నారో దానికన్నా కూడా బ్రహ్మాండమైన రాజ్యంగా తయారవుతుందన్నమాట. అప్పుడు ఈ రాజు ఆనందంగా అక్కడికి వెళ్ళి తన జీవిత కాలాన్ని కొనసాగిస్తాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మన రాబోయే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ప్లానింగ్ చేసుకోకపోతే ఆ ముందు రాజులు ఏ విధంగా అక్కడికి వెళ్ళి చనిపోయారో ఆ విధంగా మన భవిష్యత్తు కూడా అంధకారమయం అవుతుందన్నమాట. కాబట్టి వేకప్, ఇప్పుడే లేవండి. లేచి మన ప్లానింగ్, మన జీవితాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది మనం ఆలోచించాలి. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మహానుభావులు ఎవరైతే మీకు చిత్రాలలో కనిపిస్తారో వాళ్ళందరూ కూడా టైం మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు అన్నమాట. తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్స్ ఎలా ఇవ్వాలి అన్నది ఆలోచించేవాళ్ళు.
ఆ మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన సమయం దొరికినప్పుడంతా కూడా మీలాంటి విద్యార్థులతో వెళ్ళి ఆయన మాట్లాడేవాడు. ఆయన అడిగారు ఎవరో, మీరు రాష్ట్రపతి తర్వాత మీరు ఏం చేస్తారంటే, చక్కగా వెళ్ళి నేను విద్యార్థులకు చదువు చెప్పుకుంటాను అన్నాడు ఆ మహానుభావుడు. వెళ్ళి అన్నా యూనివర్సిటీలో పాఠాలు చెప్పేవాడు అనమాట. కాబట్టి హీ హాజ్ ప్లాన్డ్ ఆల్రెడీ, ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకోవడం వల్ల స్ట్రెస్సే ఉండదు మనకి. ఎందుకంటే చాలామంది రాష్ట్రపతి అయిన తర్వాత నా జీవితం ఏమైపోతుందో, నాకు ఇల్లు ఉంటుందో లేదో, నాకు ఎక్కడైనా నాకు తగిన సౌకర్యాలు ఉంటాయో లేవో అని చాలామంది ఆలోచిస్తుంటే, ఈయన చూడండి, నేను ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాను, నా రిటైర్మెంట్ అయిన తర్వాత నేను వెళ్ళి ఒక లెక్చరర్గా పాఠాలు చెప్పుకుంటాను. కాబట్టి అబ్దుల్ కలాం గారిలో ఎప్పటికీ మీకు స్ట్రెస్ అసలు కనపడదనమాట. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఆయన. షిలాంగ్లో, ఐఐఎం షిలాంగ్లో విద్యార్థులతో మాట్లాడుతూ ఆనందంగా ప్రాణాలు వదిలేశారు ఆయన. చూడండి, ఇలా ఉంటుంది ప్లాన్ చేసుకున్న వాళ్ళ జీవితాలు అనమాట. అంతా కూడా ఫైనల్గా హాస్పిటల్స్లోనూ, ఐసీయూల్లోనూ ఈ విధంగా అన్ప్లాన్డ్ లైఫ్స్ అన్నీ కూడా హాస్పిటల్స్లో ఎండ్ అవుతాయి. ప్లాన్డ్ లైఫ్స్ అన్నీ పోస్టర్స్ మీద నిలుస్తాయి అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ అండ్ అన్ప్లానింగ్. కాబట్టి ఈ విధంగా కనుక మనం ప్లాన్ చేసుకుంటే అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, మన దగ్గర బ్రహ్మాండంగా సమయం ఉంది, చాలా సమయం ఉంది, నెమ్మదిగా చేసుకోవచ్చు అని వీ కీప్ పోస్ట్పోనింగ్ థింగ్స్. అందుకని ఇంకొక చోట చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. కాలం యొక్క విలువ ఎంత. టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఒక సెకండ్ జీవితం ఏం లేదు, ఒక సెకండ్ వేస్ట్ అయితే కూడా పర్వాలేదని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక సెకండ్ యొక్క విలువ మీకు తెలియాలంటే, ఒలింపిక్స్లో 100 మీటర్స్ రేస్లో 4th ప్రైజ్ వచ్చిన అతన్ని వెళ్ళి కనుక్కోండి, 4th పొజిషన్ వచ్చిన అతను ఏమంటాడంటే, ఈ సెకండ్లో నేను 10వ వంతు ఇంకా బాగా పరిగెత్తిండగలిగే, కనీసం 3rd మెడల్ వచ్చేది, 3rd ప్రైజ్లో నేను వెళ్ళగలిగేవాడినని ఆ రన్నర్ మీకు చెప్తాడనమాట. కాబట్టి యూ షుడ్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండ్ ఫ్రమ్ ఎ పర్సన్ హూ హ్యాస్ స్టూడ్ 4th ఇన్ ది ఒలింపిక్స్ 100 మీటర్స్ డాష్. నిమిషం కూడా మనం అనుకుంటాం, ఓహో నిమిషం ఇంకా చాలా ఉందిలే, ఒక నిమిషం వేస్ట్ అయితే ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ మొన్న హైవేలో వెళుతూ ఒక యాక్సిడెంట్ జరిగింది. అప్పుడే ఒక కుర్రవాడు ఆ ఏజ్లో ఆ మోటార్ బైక్ స్పీడ్గా వెళుతూ అక్కడ స్కిడ్ అయిపోయి పడిపోయి చనిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడ ఏడుస్తూ కనిపించారు. ఆ అమ్మ ఏమంటుందంటే, నాన్న ఒక్క నిమిషం ఓపిక పట్టుంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేది కదరా అని ఆ అమ్మ ఏడుస్తుంది అక్కడ. ఆ అమ్మని అడగండి, ఒక నిమిషం విలువ ఎంతో మనకు తెలుస్తుంది. కానీ మనం నిమిషాలు మనం వేస్ట్ చేసేస్తున్నాం అన్నమాట. తర్వాత ఒక గంట అంటే ఇంపాస్ అయిపోతుంది. కానీ మన బంధువులు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్ గారు బయటకు వస్తే మనం అంతా ఎదురు చూస్తుంటాం, ఏమి చెప్తారో డాక్టర్ గారు అని. డాక్టర్ గారు వచ్చి 48 గంటలు మేము అబ్జర్వేషన్లో ఉంచాము అని చెప్తారు. అప్పుడు మనమంతా ఐసీయూ ముందు కూర్చొని టైం చూసుకుంటూ ఉంటాం. అప్పుడు తెలుస్తుంది ఒక గంట అంటే ఎంత సమయం ఉందో అప్పుడు మనకు తెలుసు. ఎందుకంటే టైమే కదలదు అప్పుడు మనకి. కానీ ఇప్పుడైతే బ్రహ్మాండంగా టైం కదిలేస్తుంది. కాబట్టి గంటలు మనం వేస్ట్ చేస్తున్నాం. కాబట్టి గంట విలువ ఎంతో వాళ్లకు తెలుస్తుంది. తర్వాత నెల రోజులు కూడా మనం అనుకుంటాం, ఏముంది అలా వెళ్ళిపోతుంది నెల రోజు, పెద్ద ప్రాబ్లం లేదు, ఇంకా పరీక్షలు చాలా రోజుల ముందున్నాయిలే అని చెప్పేసి. కానీ నెల రోజుల విలువ ఎవరికి తెలుస్తుందంటే, మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళండి, మా పీడియాట్రిక్ హాస్పిటల్, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ప్రీమెచ్యూర్ డెలివరీస్ అని అవుతుంటాయి. అంటే 9 సంవత్సరాల్లో పుట్టాల్సిన బిడ్డ 7 లేక 8 నెలల్లోనే పుడుతుంటారు. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే, వాళ్ళని ఇన్క్యుబేటర్స్లో పెట్టి అమ్మ కడుపులో ఉన్న ఉష్ణోగ్రతని, అమ్మ కడుపులో ఉన్న వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ ఇన్క్యుబేటర్స్ చాలా వేడిగా ఉంటాయి. ఆ ఇన్క్యుబేటర్స్ నుంచి రేడియేషన్స్ వెళ్ళి ఆ పిల్ల బాడీని తగులుతుంటే ఆ పిల్లవాళ్ళు కదిలి ఏడుస్తుంటారు. అప్పుడు ఆ అమ్మ అక్కడ కూర్చొని ఏమంటుందంటే, నాన్న ఒక్క నెల ఓపిక పట్టింటే ఎంత బాగుండేదిరా అని ఆ అమ్మకు తెలుస్తుంది ఒక నెల యొక్క విలువ. కాబట్టి ఒక సెకండ్కి, ఒక నిమిషానికి, ఒక గంటకి, నెలకి ఎంతో విలువ ఉందని ఆ ప్రాసెస్లో మనం వెళితే అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ మనం అవన్నీ ఊహించుకోకుండా సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు ఈ విధంగా వృధా చేస్తున్నాం. కాబట్టి యంగ్స్టర్స్ షుడ్ నాట్ ప్లాన్ యువర్ లైఫ్, ప్లాన్ యువర్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే అన్నారు, ఎవరైతే కాలేజీల్లో ఎంజాయ్మెంట్ పేరుతో టైం వేస్ట్ చేస్తారో వాళ్ళు జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. ఎవరైతే చదువుకుంటున్న సమయంలో
బాధ్యత వహించి వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేసుకుంటారో వాళ్ళు జీవితాన్నంతా కూడా ఎంజాయ్ చేయగలరు. కాబట్టి ఆప్షన్ ఈజ్ యువర్స్. ఏ ఆప్షన్ కావాలో మీరు ఆలోచించండి. కాలేజీలో ఎంజాయ్ చేసి జీవితంలో బాధపడతారా? జీవితంలో టైం మేనేజ్మెంట్ చేసుకొని మిగతా జీవితాన్ని బ్రహ్మాండంగా ఉంచుకోగలుగుతారా? ఆ విధమైన చాయిస్ తీసుకోవడం వల్ల మనలో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. కాబట్టి అనవసరమైన విషయాలను గనక మనం పక్కన పెట్టగలిగితే మనం చాలా సమయం మిగులుతుంది, దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. రెండవది, మనం సృష్టించుకున్న స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని గనక తగ్గించుకోగలిగితే మళ్ళా ఆ 8% ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండంగా మీరు వినియోగించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా గనక మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటే